ఆయన అభివృద్ధి చేసింది అబద్ధం. చిరంజీవిని విశ్వసిస్తున్నా. రాజకీయాల్లో అర్థం తీసుకునే మనిషి కాదు. ఇలాగ వచ్చి ఇప్పుడు ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు? నేను లెక్కేసుకున్నాను. ఉన్నాళ్ళలో బెటర్ ఓటర్గా జగన్ జనులు అనిపించాడు. ఉన్నాళ్ళలో బెటర్ చూస్తాం కదా. మనం హోటల్కి వెళ్తాం, ఇడ్లీ చాలా బాగుంది, పక్కన పెద్ద హోటల్ పెడతారు, అది ఇంకా బాగుంది, ఆ ఇడ్లీ తింటాం. అలాగే నేను కూడా ఉన్నాళ్ళలో బెటరు అది వెళ్తా. ఇప్పుడు ఈ జగన్ అర్జెంట్గా నువ్వు ఎరాడికేట్ చేయాలా. అది ఫిజికల్గానా రాజకీయంగానా ఈ కుట్రలన్నీ పన్నుతున్నావు. ఇలా అడ్వాంటి గురించి నేనే చెప్తానంటే, ఆ ఎలక్షన్లో నుంచున్నప్పుడు సెల్లో మెసేజ్లు వచ్చింది. ఓటు అడిగటకెళ్ళ ఒక ఆడ ఉంది, మురళి నువ్వు కమ్మవాడివే, మేము కమ్మాడమే, నీకు ఓటేయాలని ఉంది, కానీ నువ్వు ఓటేస్తే కాపులు గెలుస్తారు, కాపులు గెలిస్తే కమ్మాలను బతకనివ్వరు. ఇలాగా జనాల్ని ఇంజెక్ట్ చేశారు. పాపం కమ్మ కాపుల మధ్య గొడవ పెట్టారు. కాపుల మీద ద్వేషం రగిలిచ్చారు ఒక సెక్షన్ కమ్మస్కి. ఎవరు నేను పేరు చెప్పక్కర్లా. నిజం ఇది, సాక్ష్యం లేదు, ఉంది. మీరు కానీ సిన్సియర్ కష్టపడితే ఆ సెల్ మెసేజ్ కూడా మీకు దొరుకుతాయి. ఆ ఊళ్ళో నా పక్క చాలా మంది తిరిగారు, మీరు కనుక్కొని మీకు నువ్వు ఇంత దుర్మార్గం చేసావే, మళ్ళీ నీకు నువ్వు గెలవడానికి అదే కాపు యువకుడు కావాల్సి వచ్చాడా పవన్ కళ్యాణ్ రూపంలో? నువ్వు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తావా? పవన్ కళ్యాణ్ వాటేసుకుంటావా? హెల్ప్ చేయ బ్రదర్ అంటావా? అతను అమాయకుడు పాపం పవన్ కళ్యాణ్. అతను వాళ్ళ అన్నకి ఎంత ద్రోహం చేశాడు కూడా మర్చిపోయాడు. ఆ గొడవతోనే ఆల్మోస్ట్ ఈ రీజన్ గొడవ వల్లనే చిరంజీవి క్యాస్ట్ ఫీలింగ్ ఉందని గొడవతోనే పాప చిరంజీవి ఓడిపోయాడు. చాలా అన్యాయం. చిరంజీవి ఎప్పుడు ప్లే చేయడు అట్లాంటి మన వాళ్ళు ముద్దులు కదా ప్లే చేస్తారు. ఇది పవన్ కళ్యాణ్ తెలుసు కదా. అయినా అతను ఏమనుకున్నాడు, ఉన్నాళ్ళు ఇతను బెటర్ సీనియర్ కదా అని ఒక మాట మర్చిపోయాడు. సీనియారిటీ కాదు రాజకీయాలు కావాల్సింది సిన్సియారిటీ అనే సంగతి మర్చిపోయాడు. బేసిక్గా వంటానికి సీనియారిటీ కావాలా, కార్ డ్రైవింగ్ సీనియారిటీ కావాలా, మంచి పనికి ఎందుకు సీనియారిటీ అది తెలుసుకోలేపాడు. సపోర్ట్ చేశాడు. కానీ ఆ పవన్ కళ్యాణ్ బతకనిచ్చాడా? సభ్యుల కాలం వాటేసుకున్నాడు, ముద్దులు పెట్టేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గ్రేట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా. అతను ఈ ప్రభుత్వంలో తప్పులు చెప్పంగానే అతని గురించి, అతను వ్యక్తిగతంగా అతను దుర్మార్గుడు, దుష్టుడు, అతను అప్పుడు అన్టచబుల్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. ఏం చెప్పొచ్చారంటే, చంద్రబాబు ఎవరినైనా వాడుకోగలడం, నా లోలాగి నేను అవసరం ఉంటే ఎమ్మట నాకు మెసమరైజ్ చేసి నన్ను కూడా వాడేసుకుంటాడు. అలా గోమాలకు వెళ్ళిపోతా, బాబే ఓటేయండి, మీకు బాబే ఓటేయండి. కానీ ఉంచుతారా పర్మనెంట్గా? ఎప్పుడు నా అవసరం లేదో ఒక్క తరుగా వెళ్ళిపోతాడు. అందుకని నేను చెప్తున్నా ప్రజలకి, ముఖ్యంగా మా కమ్మవాళ్ళని చెప్తున్నా. ఎందుకంటే ఈ మధ్య క్యాస్ట్ ఫీలింగ్ పెరిగిపోయింది. ఏ కులం వాళ్ళకి వాళ్ళు ఓట్లేస్తారు. నేను అడుగుతాను, మీ కమ్మవాళ్ళని క్యాస్ట్ ఫీలింగ్, నేను కమ్మవాడినే. ఇప్పుడు నాకు కూతురు ఉంది, కమ్మవాడికి ఇచ్చుకుంటాను. ఎలాంటి కమ్మవాడికి ఇచ్చుకుంటాను? వాడు మంచోడై ఉండాలి, తాగుమోతే ఉండకూడదు, తిరుగుమోతే ఉండదు, డబ్బున్నవాడే ఉండాలి, అందంగా ఉండాలి, బుద్ధిమంతుడు ఉండాలి, సిగరెట్ తాగొద్దు, మంచి ఉద్యోగస్తులు కావాలి. ఆడికే నా కూతుర్ని ఇస్తా. వాడు కమ్మవాడే చాలయ్యా, నా బండి చేస్తా. నాశనం అయిపోతుంది నీ కూతురు, నా కూతురు. రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి, రాజకీయాలు చూడాల్సింది గుణం, క్యారెక్టర్. అది ఉందో లేదో మీ గుండెకి మనస్ఫూర్తిగా అనుకోండి. చంద్రబాబు ఉందో లేదో ఈ మాట ఇప్పుడే నేను ఎందుకు, ఇది బెల్, ఫస్ట్ బెల్. ఎలక్షన్ రాబోతున్నాయి. ఎవరి గుడ్డో ఎవరి బెడ్డో తెచ్చుకోండి, దానికి చాలు. ఎన్టీ రామారావుని విలువ లేని మనిషి ఎప్పుడో చంద్రబాబు ఉన్నాడు. అతను నైతికంగా చచ్చిపోయాడు ఎప్పుడో. అది ప్రజలు మీరు గమనించి, ఉన్నాళ్ళలో మీకు బెస్ట్ ఎవరో వాళ్ళకు ఓటేసుకోండి. ఇది నేను చెప్పదలుచుకున్నా. ఇంకొకటి ముఖ్యంగా మీడియా గురించి. మీడియా చాలా గొప్పది. మీడియా వలనే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం ఇంకా స్ట్రాంగ్గా ఉందని నేను గుడ్డిగా నమ్ముతున్నా. చాలా వ్యవస్థలు కూడా ఎవరికి పడుతున్నాయి, ఎవరికి భయపడతాయి? మాకు కాదు, రాజకీయ నాయకులు కాదు, మీడియాకే భయపడుతుంది. ఎవడో ఫోటో తీస్తాడో, ఎవడు స్టింగ్ ఆపరేషన్ ఉందో మనం దొరికిపోతాము అని చాలా పట్టించింది. చాలా భారతదేశానికి, భారతదేశ ప్రజాస్వామ్యానికి మీడియా చాలా హెల్ప్ చేసింది. కానీ ఈ మధ్య ఒక వర్గం మీడియా, ఒక వర్గమే తక్కువ మీడియా, వాళ్ళు కూడా కులం పిచ్చి పట్టింది. చంద్రబాబు మనవాడికి గెలిస్తే బాగుండు, చంద్రబాబు ఏం చేయితే ఆ మాటలు అక్కడ ఉంటాయి. చంద్రబాబు ఎలాంటి వాడైనా మంచి మాటలు ఉంటాయి. జగన్ని పేపర్లో ఎప్పుడో చంపేశారండి. కొన్ని మీడియా వాళ్ళు జగన్ చంపేశారు. అసలు జగన్ కనుక లక్కీగా సాక్షి పేపర్ పెట్టకపోయి ఉంటే, సాక్షి టీవీ పెట్టకపోయి ఉంటే, జగన్ ఈ పాటికి ఏ అండమాన్ జైల్లోనూ ఉండేవాడు. మనకు చేసే కాదు జగన్ ఎక్కుంటాడండి. ఇది పెట్టబట్టి అది అదృష్టం, తెలివిగలడు కాబట్టి ఇంకా జనాల్లో బతుకున్నాడు. నేనంటాను, ఏమైనా చేయండి. పోసానమ్మ కృష్ణముళ్ళే లంగాగాడా, లంగానే రాయండి.
పోసాగిన జన్యునా రాయండి. మీడియాకి మాత్రం కులం పట్టుకుంటే టీవీలో ఏం చెప్పింది చూసారా, కులం ఉన్నాడు గాడిదా అని. కొత్తగా నేనేం చెప్పక్కలేదు. అదొకటి ఎక్కువ చెప్తా. ఎందుకంటే నేను పోతానికి ఇష్టపడే నేను మీడియా వల్లే పైకి వచ్చా. ఎందుకు చెప్పంటారా, నేను బాయ్ని పర్సనల్ బిజినెస్ దగ్గర నేను మీడియా వాళ్ళని అడిగా, అన్న నాకు వచ్చి సినిమా ఛాన్స్ వచ్చింది, కొద్దిగా నా గురించి రాయిరా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.